ప్రైజ్ ది లార్డ్. సెప్టెంబర్ 20వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవునికి ఉదయమునే నీ కంఠస్వరం వినిపించి వేడుకుంటే నీ ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధం చేసి కంచి కాపాడుతుంది. ఆయన మనలో మంచి స్వభావమునే కోరుకుంటున్నారు, కానీ దుష్టత్వమును కాదు. అయితే దుష్టులను రక్షించేవాడు ఆయనే, నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయనే. మనల్ని ఉల్లసింపచేసే ఆయన నామము ఎంతో బలమైనది. కావున మనం ఎందుకు చింతించవలెను? ఉత్సాహగానం చేచు ఆయనను నిత్యము ఆనందధ్వనితో కీర్తించదం గాక. ఆమేన్. ప్రార్థన. మా హృదయాంతరంగములు ఎరిగిన మా క్రీస్తు ప్రభువ, ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నిన్ను నమ్ముకున్నట్టు ద్వారా మా జీవితంలో ఉండే పాత స్వభావ హృదయమును, వాటి ఆలోచనలు కొట్టివేయము. మా హృదయాంతరంగంలో నీ వాక్య వాగ్దానం ద్వారా నూతన స్వభావం ధరింపచేసి అట్టి గొప్ప స్థితిలో నిలపమని వేడుకుంటున్నాము. ఎవరైతే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్నారో, నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుట ద్వారా మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యేసుక్రీస్తు నామమున నూతన హృదయము ధరింపచేసి నూతన స్వభావంతో దేవుని సన్నిధిలో నిరంతరము నిలిచే ధన్యతను మనందరిపై కుమ్మరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.